అందరికి నమస్తే. ఈరోజు నేను చేవేళ్ల కాన్స్టిట్యున్సీ అనుకుంటా ఇది. శంకరపల్లి దగ్గర చందిప్ప అనే ఒక విలేజ్‌లో ఒక పాత మరకత శివలింగం టెంపుల్ ఉంటది. నేను ఆ టెంపుల్‌కొచ్చిన. అయినా సరే నేను వార్త చేయక తప్పట్లేదు. ఎందుకు తప్పట్లేదంటే ఒక రైతు మీద కేస్ పెట్టింది గవర్నమెంట్. పొద్దుగా లేస్తే నేను రైతు బిడ్డను, నేను రైతు బిడ్డను, నేను రైతు బిడ్డనని చెప్పుకునే ఒక ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రభుత్వము ఒక రైతు మీద పోలీస్ కేస్ పెట్టిండ్రు. ఆయన ఏమైనా తప్పు చేసినంటే ఆయన ఎవరిని మర్డర్ చేయలేదు. ఆయన వేరే సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలపలేదు. ఆయన ఏం చేయలేదు. ఆయన కడుపులో మంటను బయటపెట్టిండు. దానికి ప్రభుత్వమే కారణం. ప్రభుత్వం ఒక ఫెయిల్యూర్, ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెట్టిండు ఆయన. అంతే. ఆయన మీద కేసు బుక్ చేసి ఇక ఇంటికి పోలీసులు పోయి ఒక ఊర్లో రైతుకి ఏముంటది? గౌరవం, ఆత్మగౌరవం. ఈ రెండే ఉంటాయి. ఆత్మాభిమానం. ఆ రెండే ఉంటాయి. రైతుకు ఆస్తులు ఉండవు. లేకపోతే లక్షల విలువలు చేసే కార్లు ఉండవు. పక్కన కన్నా నేను ఎక్కువ సంపాదించాలన్న ఆశ ఉండదు. మన పంట మన భూమిలో వేస్తున్నాం, అది బాగా పండితే చాలు అనుకుంటారు. అట్లాంటి రైతు ఇంటికి పోలీస్ బూట్ల చప్పులతో పోతే ఆ రైతు ఆత్మగౌరవం ఏం కావాలి? ఆయన ఆత్మగౌరవం నిలబెడాల్సిన ప్రభుత్వమే ఆయన మీద కేసు పెట్టి హడావిడి అంతా చేస్తుంది. ఆయన ఎందుకు ఏం మాట్లాడిండో అవన్నీ కూడా నేను వీడియో రూపంలో చెప్తా. ఆ వీడియోలు ఉన్నాయి అన్ని కూడా. అంతకన్నా ముందు సిగ్నల్ టీవీ మీది. ఈ వీడియో కూడా ప్రతి ఒక్కరికి చేరే విధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. కేవలం తెలంగాణ ప్రజలను మోటివేట్ చేయడానికి, చైతన్యపరచడానికి మాత్రమే సిగ్నల్ టీవీ పనిచేస్తుంది. వేరే అదర్స్ ఏమీ ఉండవు. దీనిలో ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏమీ ఉండవు. జస్ట్ మీ అభిమానం, మీకు వనుకొచ్చే వీడియోలు చేయడం మా పని. అందుకే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రైతు పేరు లక్ష్మణ్ యాదవ్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి సంబంధించిన లక్ష్మణ్ యాదవ్. ఆయన ఏం మాట్లాడిండు? రేవంత్ రెడ్డి గారు మీ దండం, మీ ఓటు వేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నాం. మేము రైతులం అందరం చెప్పుతో కొట్టుకుంటున్నాం. మరోసారి వచ్చినామనుకో పబ్లిక్ అందుది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మొత్తం రైతులను నాశనం చేసి పాడైనావు. పంట పొలాలు నాశనం చేసినావు. అంత దట్టలు లేచి పాడైనావు. మళ్ళా మొగం పెట్టుకు వస్తావు సూర్యు ఇంకొకరి, మళ్ళా కారు గుర్తు వస్తుంది. నిన్న సత్యం చేయన్మా. విన్నారు కదా వీడియో. తన బాధను చెప్పుకున్నాడు. ప్రభుత్వ వైఫల్యం ఏమైందో చెప్పుకున్నాడు. తను చేసిన తప్పును కూడా చెప్పుకున్నాడు. అంటే ఒక రైతు ఆవేదనను కూడా ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోతుంది. ఆయన మాట్లాడింది రాజకీయమా, లేకపోతే ఏమైనా తిట్టిండా? తాను తప్పు చేసినని తనే చెప్పుతో కొట్టుకున్నాడు. తను ఓటేసి తప్పు చేసినని. ఆయనకు ఆ ఓటేసి తప్పు చేసిన, నేను ఓటేయడమే తప్పు అన్న ఒక ఆలోచన ఎందుకు వచ్చింది? అది ప్రభుత్వం చేసిన తప్పు. పొద్దుగా లేస్తే నేను రైతు బిడ్డను, పొద్దుగాల అన్నం తిని బయలుదేరుతా, నేను పేదరికం నా అడ్రస్, పేదరికంలో నేను బతికిన, పేదరికం నాకు ఎక్స్కర్షన్ కాదని మాట్లాడుకునే సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక రైతు మీద కేసు బుక్ అయింది. జస్ట్ ఆయన ఎరువు గురించి ప్రశ్నించిన ప్రభుత్వాన్ని. వాళ్ళు ఎరువులు ఇవ్వకపోతే రైతు అడగొద్దా? ఆయన ఆల్రెడీ మిమ్మల్ని నమ్ముకునే వేయలే కదా. మీరు మీ ప్రభుత్వం లేకముందు, మీరు ముఖ్యమంత్రి కాకముందు, తెలంగాణ రాకముందు ప్రతిసారి ఆయన వరి వేసిండు. 3 ఎకరాలు రైతు అంట. చిన్న ఒక పెద్ద ఆసామి కూడా కాదు. ఏదో ఆయన ఒక 100 ఎకరాల వరి వేసిండు. అందుకే ఆయనకు సరిపోతలేదు యూరియా. కాబట్టి ఆయన ఏదో ప్రభుత్వం మీద ఫోర్స్ పెంచిన అన్ని కూడా లేదు. 3 ఎకరాల రైతు. ఆ 3 ఎకరాల రైతు మాట్లాడింది వినడానికి కూడా ప్రభుత్వానికి ఓపిక లేదు. ఆయన ఒక్క సమస్య కూడా కాదు, అందరి సమస్య. తెలంగాణలో ప్రతి ఊర్లో, ప్రతి ప్రాథమిక సహకార కేంద్రం దగ్గర రైతులు అట్లే ఉన్నారు. ఒక్క రోజులో లేరు. దాదాపు ఒక 1 మంత్ నుంచి ఉన్నది. 1 మంత్ నుంచి క్రైసిస్ నడుస్తుంది రాష్ట్రంలో. ప్రభుత్వం ఆ క్రైసిస్ నుంచి రైతులను బయటపడగొట్టే ఉపాయం చేయలే. వాళ్ళని ఇంకా ఇంత క్రైసిస్లో తీసుకుపోయారు. ఇక యూరియా అవైలబుల్ ఉంది, లేకపోతే యూరియా గురించి మీరు టెన్షన్ పడకండి, మీ ఊరికే యూరియా వస్తుంది ఏదని చెప్పొచ్చు రైతుల భయం పోవడానికి. అవి వదిలేసి ఆల్రెడీ యూరియా ఉంది, బఫర్ స్టాక్ ఉంది, స్టాక్ ఉంది. కానీ మీడియానే తప్పుదో పట్టించింది. లేకపోతే కొంతమంది రైతులు రాజకీయ ముసుగులో వచ్చి చేస్తున్నారు. ఇట్లాంటి బాధ్యత రాహిత్యమైన కామెంట్లు చేసిండు. నిన్నైతే ఇంకా దారుణమైన కామెంట్ చేసిండు రేవంత్ రెడ్డి. నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడాను? సినిమా టికెట్ కోసం ఉండే లైను, యూరియా కోసం రైతులు ఉండే లైన్ ఒకటేనట. అదేమో కడుపు నిండి చేసే పని. సినిమా థియేటర్ టికెట్లో లైన్లోనే పడతాడు. ఇక్కడ కడుపు మండి చేస్తున్నాడు రైతు. పంటేసిండు, యూరియా టైంకి ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ మీరు పెట్టే ఆర్డర్ డీడీ కట్టకపోవడంతో లేట్ అయిపోయిందని కొంతమంది బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. మీరు మీ ఫెయిల్యూర్ను రైతుల మీదకి నొప్పి, లేకపోతే ఒక రైతును బెదిరించేస్తే ఇక యూరియా నుంచి లైన్లు ఎవరు నిలబడరు.
యూరియా కోసం ఎవరు మాట్లాడరు. ఇది ప్రభుత్వం చేసిన విజయమా? ప్రభుత్వానికి సక్సెసా? ఒక రైతు నోరు మూయించడం, ఒక రైతు మీద కేసు పెట్టి మిగతా రైతులను కూడా భయభ్రాంత గురి చేయడం, ఇది ప్రభుత్వం విజయమా? ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాధించిన ఘనతనా? ఏం చెప్తారు మీరు రైతాంగానికి? అసలు రైతుల మీదనే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నడుస్తుంది. ఇప్పుడు ఈ రైతు ఉన్నాడు కదా, ఈ రైతు ఇంటికి పోలీసులు పోయినరు. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అసలు ఆ వాళ్ళందరూ మామూలుగా పోలీసులు మామూలుగా ఊరికి వస్తేనే ఒక పెద్ద అందరూ విచిత్రంగా చూస్తారు. ఎందుకు వచ్చిండ్రు, ఎవరి దగ్గరకు వచ్చిండ్రు, ఏమైందని. కానీ ఇప్పుడు ఇంటికి పోయిన పోలీసులు పోయి రేవంత్ రెడ్డిని ప్రశ్నించినందుకు రైతు మీద ఫిర్యాదు చేసిన పోలీస్ ఆఫీసర్ అంటే ఇక్కడ చూసిన ఎట్లుందో, పోలీసు ఆయన కేసు పెట్టిండు రైతు మీద. అంటే ప్రభుత్వం పెట్టించిన కేసు ఇది. ప్రభుత్వమే స్వయంగా పెట్టించిన కేసుకు ఈజీగా అర్థమవుతుంది. రైతులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పోలీస్ ఆఫీసర్ చేస్తాడా? రైతు ఇబ్బంది ప్రభుత్వానికి పట్టదు, ప్రభుత్వ అధికారులకు పట్టదు, ఇక పోలీసు వాళ్ళతో కేసులు పెట్టిస్తారా? వాళ్ళే కేసులు పెట్టించి, వాళ్ళతోనే కేసులు పెట్టించి, వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళే శిక్ష చేస్తారా రైతుకు? ఒకసారి చూడండి, వాళ్ళ ఇంటికి దాదాపు ఒక 3-4 పోలీసులు పోయినట్టున్నారు. ఆ రైతు ఏదో తప్పు చేసినట్లుగా, అదేదో మొత్తం దేశద్రోహం చేసినట్లుగా. ఆయన చేసిన తప్పు ఏందేనో నిన్న చెప్పిండు కదా, అదే ఈ ప్రభుత్వానికి ఓటేయడం. ఆయన ఏదో మొత్తం ఆయన వల్ల ఏదో పెద్ద నష్టం జరిగిపోయినట్లుగా మొత్తం పోలీసులు పోయి ఇంటికాడ కూర్చొని మాట్లాడుతున్నారు. ఆ రైతు పరువు ఏం కావాలి? రైతు ఆవేదన ఎవరైనా కోపం మీద సమస్య అక్కడ ఉంది, దాని మీద మాట్లాడుతున్నా. పోలీసులు ఆ రైతు ఇంటికి పోయి పోలీస్ స్టేషన్ రా అని చెప్పి నోటీస్ ఇచ్చిపోయారట. ఆయనకు తోడుగా మిగతా పోలీసు మొత్తం మిగతా గ్రామంలోని రైతులందరూ పోలీస్ స్టేషన్ పోయారు. తర్వాత ఏం జరిగిందో ఒక వీడియో రిలీజ్ చేసిన ఆ రైతు ఏమంటాడు ఆ రైతు, ఒకసారి ఆ వీడియో చూడండి. రైతు ఏమంటున్నాడు ఒకసారి ఆ వీడియో చూడండి. నేను ఒక 5 ఎకరాల చేను నాటేసిన సార్. ఇప్పటి వరకు నాకు ఒక 2 యూరియా బస్తాలు దొరికినాయి. 3 సార్లు 3 లోడ్లు వచ్చినాయి. 3 లోడ్లు దించినప్పుడల్లా 220 బస్తాలు దించారు. ఆ లైన్లో నిలబడితే ఒక బస్సు దొరికింది. నన్ను అరెస్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళ నా ఇంటికి కానిస్టేబుల్ ఇట్లా పోలీసులు వచ్చారు, పట్టుకపోదని చెప్పారు. కొంతమంది ఏది మన కాంగ్రెస్ వాళ్ళు నా మీద ఏదో నాకు తెలియకని నా రైతు నా పొలం ఒక ఖరాబ్ అయిపోతుంది కాబట్టి అని చెప్పేసి నేను ఏదో ఆవేదన కొద్ది మాట్లాడినా కానీ ఏ ఒక్క పార్టీని కించపరిచినట్టుగా కానీ ఒక మనిషిని కించపరిచినట్టుగా మాట్లాడడానికి నాకు ఏది అవసరం లేదు. నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ కార్యకర్తను కాదు, నేను ఏ కండు వేసుకోలేదు. నేను సామాన్యమైన రైతును. ఆయన ఏమంటున్నాడు, నేను సామాన్య రైతును, ఎరువులు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు నా మీద కేసు, కాంగ్రెస్ నాయకుల ప్రెషర్తోనో పోలీసులు కేసు పెట్టిండ్రు. నా పొలం ఎరువులు వేయక పాడైపోయింది. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను మామూలు రైతును. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు మాకు బుద్ధి వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో రాదని అన్నందుకు నా మీద కేసు పెట్టిండ్రు. పోలీసులు ఆర్మీ వాళ్ళు వస్తున్నారని కాంగ్రెస్ నాయకులు నన్ను భయపెట్టారు. కాంగ్రెస్ వాళ్ళు రైతులు లేరా? నాకు తోటి రైతులు అండగా ఉండాలని కోరుకుంటున్నా. నేను యూరియా కొరత మీద ప్రశ్నించిన రైతు లక్ష్మణ్ యాదవ్. ఇది తెలంగాణ నడుస్తున్నది. తెలంగాణ ఏం నడుస్తుందంటే కాంగ్రెస్ వాళ్ళు అధికార బలాన్ని ఉపయోగించుకొని, పోలీసు వాళ్ళ బలాన్ని ఉపయోగించుకొని కేసులు పెట్టిస్తారు. వాళ్ళు రైతులన్నా కానీ ఎవరన్నా కానీ. ఆర్మీ పోలీసులు వస్తున్నా బెదిరించారంట. ఆర్మీ పోలీసులు ఆయనకి ఆ రైతు ఏమన్నా దేశద్రోహం చేసిండా, ఏమన్నా బాంబులు పెట్టి పేల్చిండా? అసలు ప్రభుత్వం మీద రైతన్నలు తిరుగుబడాలి. ఇంకా అంతకు మించి చేసేదేం లేదు. వీళ్ళు ఒక 1 మంత్ నుంచి లాస్ట్ 1 మంత్ నుంచి రైతులందరూ కూడా యూరియా కోసం లైన్లు కడితే వాళ్ళ మీద జోకులు చేసుకుంటా, వాళ్ళ మీద కామెడీ చేసుకుంటా, ఏదో డిజిటల్ మీడియాలో వస్తుంది, ఇదంతా యూట్యూబ్ లో వస్తుందని టైంపాస్ చేసి, ఇప్పుడు అంతా ముదిరిన తర్వాత ఇప్పుడు యూరియా వేయకపోతే వరి పంట మొత్తం ఎరుపెక్కుతుంది. ఆ బాధ రైతులకు తెలుసు, రైతు బిడ్డకు తెలియదు. రైతు బిడ్డ అని చెప్పుకునే తోళ్ళకు అసలే తెలియదు. ఇదంతా డ్రామా అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకా ఇది డ్రామా కాదు అని తెలిసినా డ్రామా అని మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వానికి ఎవరు బుద్ధి చెప్పాలి, ఎవరు మాట్లాడాలి? ఈ రైతుకు కనీసం అండగా ప్రతిపక్షాలను నిలబడండి. ఇక ఇట్లాంటి సంఘటనలు ఒక్కటి జరగలే కదా, చాలా సంఘటనలు. యూరియా కేంద్రం వద్ద జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద జరిగిందంట ఇది. ఇట్లాంటివి ఎన్ని సంఘటనలు? 7 గ్రామాలకు కేవలం 277 బస్తాల యూరియా. ఆగ్రహంతో యూరియా కేంద్రం దగ్గర నిరసన తెలిపిన రైతులు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుదిబండ గ్రామంలో యూరియా కేంద్రానికి 277 యూరియా బస్తాలు వచ్చినాయంట స్టాక్. ఇదేంటంటే మొత్తం 7 గ్రామాలకు కలిపి 277 అంట. అంటే ఒక గ్రామానికి ఎన్ని పడ్డాయి? 7 గ్రామాలకు 277 యూరియా బస్తాలంటే ఒక ఏరియాకు, ఒక ఊరికి ఎంత పడ్డాయి? ఒక ఊరికి 32 పడ్డాయి. 32-33 బస్తాలు వస్తున్నాయి ఒక ఊరికి. అంటే రైతుకు ఒక బస్తా ఇస్తారేమో. వీళ్ళు ఇచ్చేదే ఫస్ట్ 2 బస్తాలు, తర్వాత 1 బస్తాకు వచ్చింది. తర్వాత ఇంకా దానిలో ఫ్యామిలీకి మళ్ళా ఒక ఆధార్ కార్డుకో లేకపోతే ఒక పాస్బుక్ కూడా కాదు,
అట్లా తీసుకపోతే కేసులు కూడా పెడుతున్నారు వాళ్ళ మీద, ఎక్కువ తీసుకపోతున్నారు. అది బంగారం ఏమన్నా? మీరు ఎట్లా తులం బంగారం ఇయ్యలే, కనీసం యూరియాను కూడా బంగారం చేస్తుందా ప్రభుత్వం? ఇప్పుడు అర్జెంటుగా ఈ రైతు మీద కేసు పెట్టిన ప్రభుత్వాన్ని ఫేస్ చేయాల్సింది రైతులే. ప్రతిపక్షాలు కలిసి రావో తెలియదు, కానీ రైతు బిడ్డ ముసుగులో రైతు బిడ్డల మీద కాదు రైతుల మీదనే కేసులు పెట్టిన ఈ ప్రభుత్వాన్ని ఎవరేం చేయాలి? అంతకుముందు లగచర్ల కేసులో కూడా 55 మంది రైతుల మీద కేసు పెట్టారు. వాళ్ళు ఎవరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాదు, వాళ్ళు ఎవరు దేశద్రోహులు కాదు. వాళ్ళను దాదాపు ఒక 2 months జైల్లో పెట్టింది రైతులని. ఇట్లా ప్రతి దగ్గర రైతుల మీద కత్తి కట్టినట్టు చేస్తుంది ప్రభుత్వం. ముఖ్యంగా ఈ కేసులో యూరియా ఫెయిల్యూర్ అయితే గవర్నమెంట్దే కదా. ఓలా మా చాత కాదని చేతులు ఎత్తేస్తే వాళ్ళు పోయి మహారాష్ట్రకు పోయో లేకపోతే ఏపీకి పోయో తెచ్చుకుంటారు. అక్కడేం పంచాయతీలు లేవు, అక్కడ ప్రశాంతంగా ఉంది, ప్రశాంతంగా యూరియా సరఫరా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా లేదు ఆ ఇష్యూ. ఇక్కడ మాత్రం ఎందుకు వస్తుంది ఆ సమస్య? ఇక్కడ బీజేపీ మీద ఇచ్చి కొండోలు, లేకపోతే ఢిల్లీ పోయి అడుగొస్తుందని కొండోలు, ఇదంతా ఫేక్. వీళ్ళు మార్చిలో పెట్టాల్సిన ఇండెంట్, మార్చిలో ఆర్డర్ పెట్టాలి, మార్చిలోనే ఒక డీడీ కట్టి ఆర్డర్ పెట్టాలి. ఆ డబ్బులు వేస్ట్, రైతులకు 500 రూపాయలు 1000 రూపాయలు 1000 కోట్లు పెట్టి అనవసరంగా ఇప్పుడే ఎందుకు అడ్వాన్స్ తీసుకోవాలి, తర్వాత తీసుకుందామని చెప్పి ఆగిపోయింది. కేంద్రం నుంచి ఆల్రెడీ దేశం అంతా సరఫరా అయిపోయింది. తర్వాత ఇక్కడ వర్షాలు పడ్డాయి, లేటుగా పడ్డాయి, తర్వాత యూరియా అవసరం పడ్డది, ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. కనీసం ఇష్యూ పరిష్కారం కోసం కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తలేదు. ఏదో పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు. పొద్దుగా లేస్తే ఆయన మీద ఈయన మీద ఏదో మొత్తం ఈ ప్రభుత్వం ఒక ఘనత సాధించినట్లుగా, తెలంగాణలో ఎవ్వరికి ఏం కష్టాలు లేనట్టుగా, ఒక పెద్ద ఘనత సాధించినట్లుగా ఎక్కడ పోయినా పాలిటిక్స్ మాట్లాడతారు. అసలు ఈడ ఉన్న కష్టాలు, యూరియా కష్టాలు కూడా తీర్చలేకపోయింది ప్రభుత్వం. ఇక మీరు ఏం సాధిస్తే ఏం లాభం? ఇక ఇప్పుడు కేసులు పెట్టే కాడికి వచ్చింది. ఒక రైతు మీద కేసు పెట్టేస్తే మిగతా రైతులంతా నోరు మూసుకుంటారు. మిగతా రైతులు యూరియా లేకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇక కాలం గడిచిపోతుంది, అయిపోద్ది అనుకుంటున్నది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం, ఇది ఒక్క రోజుతో అయిపోయే సమస్య కాదు. ఈ రోజు యూరియా వేయకపోతే రేపు ఎరిపెక్కుతుంది వరి పంట, ఎల్లుండి మొత్తం ఎండిపోతుంది. రైతు వీడియో తీసి పెడితే మేము ముఖాలు చెల్లకుండా పోతాయి. అప్పుడు రైతు వరి యూరియా లేక వరి పంట కనుక నాశనం అయితే దానికి 100కు 100% ఈ ప్రభుత్వమే భరించాలి. రైతు మీద కేసు పెట్టి బెదిరించినంత మాత్రాన యూరియా లేకపోయినా వరి పంట పండదు. ఖచ్చితంగా యూరియా వేయాల్సిందే. ప్రైవేట్ లో దొరుకుతున్న యూరియా గవర్నమెంట్ ఎందుకు దొరకలేదు? ఎక్కడ బ్లాక్ అయింది మార్కెట్? ఇది ఎవరు ఫెయిల్యూర్? ఇది ప్రైవేట్ లో ఉన్నాయి. ప్రైవేట్ లో 300 రూపాయలు బస్తా ఒకటి అమ్ముతున్నారు. ప్లస్ గుళికల మందు మీరు అది ఎక్స్ట్రా కొనాలని చెప్తున్నారు. అదొక 600 1000 రూపాయలు ఉంది. మొత్తం కలిసి ఒక 1500 1600 పెడితే ఒక యూరియా బస్తా వస్తుంది. ఆ గుళికల మందు ఎప్పుడు అవసరమో ప్రతి రైతుకు అవసరం ఉంటుందా? మరి ప్రైవేట్కు ఉన్న యూరియా గవర్నమెంట్ రైతులకు సరఫరా చేసే దగ్గర ఎందుకు క్రైసిస్ లో ఉంది? ఎందుకు ఆ యూరియా సరఫరా చేయలేకపోతుంది? ఎందుకు ప్రభుత్వ గోడౌన్స్ మొత్తం ఖాళీ అయిపోయినాయి? ఇది ఫెయిల్యూర్ కదా? మీ ఫెయిల్యూర్ ను రైతు మీద కేసు పెట్టి దీన్ని డైవర్షన్ చేసి రైతులను బెదిరించి రైతు గొంతులు నొక్కి రైతు యూరియా లైన్లో నిలబడకుండా బెదిరిద్దాం, లేకపోతే యూరియానే లేకుండా చేద్దాం, ఇవన్నీ చేస్తే లాస్ట్ కు ఆ యూరియా మంది మీకు వేయాల్సి వస్తుంది నెక్స్ట్. ఎనీవే, ఈ వీడియో రైతులకు అందరికీ చేరాల్సిన అవసరం ఉంది. ఆ రైతుకు తెలంగాణ రైతులే కాదు, తెలంగాణ ప్రజలందరూ మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.